కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ సాయంత్రం క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఘటనపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్ పరిస్థితిని సమీక్షించనున్నారు. వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మరోవైపు చంద్రబాబు ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు. పవన్ పర్యటన తర్వాత లోకేష్ కూడా తిరుపతికి వెళ్లనున్నారు. ఇలా ఉండగా తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. తిరుపతి ఈస్ట్ పిఎస్లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలన ఘటన ఏదైతే తిరుపతి దేవస్థానానికి సంబంధించి 6 మృతి చెందిన ఘటనపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య అధికారులు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తిరుపతి దేవస్థానానికి పయనమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమగ్ర నివేదికతో పాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న ముఖ్య నేతలు ఏదైతే జనసేన పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తిరుపతి దేవస్థానానికి క్యూ కడుతున్నారు. ఎవరైతే అక్కడ క్షతగాతులు ఉన్నారో క్షతగాతులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే తీవ్ర కలత ఘటన కానీ తీవ్ర సంచలన ఘటన కానీ 6 చనిపోయారు. ఈ 6 చనిపోయిన నేపథ్యంలో వారందరినీ కూడా వారి యొక్క చనిపోయిన 6 యొక్క కుటుంబాలను కూడా పరామర్శించడానికి ఎన్డీఏ కుటుంబంలోని ముఖ్య నేతలందరూ కూడా పయనమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తిరుపతి దేవస్థానానికి పయనమైన నేపథ్యం. అలాగే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్రంలో మరొక ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ కూడా మరికొద్ది సేపట్లో తిరుపతి దేవస్థానానికి పయనమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే సంచలన డైనమిక్ నేత హీరో అయిన పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది సేపట్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లి వారందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ మధ్యాహ్నం 4 గంటలకి తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు. ఉండవల్లిలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ కి వాళ్ళు ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తీవ్ర సంచలనం కలిగించే ఘటన తిరుపతి దేవస్థానంలో 6 వ్యక్తులు చనిపోవటం, దాదాపుగా 50 మంది చనిపోయిన ఆ ఘటనకు సంబంధించి ఇటు పక్క ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరో పక్క ఎవరైతే భక్తులు 6 చనిపోయారో 6 యొక్క కుటుంబాలని రాష్ట్రంలో ఉన్న 3 ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు ఇప్పటికే తిరుపతి దేవస్థానానికి పయనమయ్యారు. అలాగే నారా లోకేష్ పయనమవుతున్న పరిస్థితి ఉంది. వీరిద్దరితో పాటు ముఖ్య నేత అలాగే జనసేన పార్టీ అధినేత సినీ హీరో ఎన్డీఏ కూటమిలో అతి ముఖ్య నేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి దేవస్థానం పయనమవటం పట్లగా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సమగ్ర రిపోర్టు తెచ్చుకున్న ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కూడా అడుగులు ముందుకు వేయడంతో పాటు ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అనేది తెలియపరచడానికి కూడా ఒక పక్క ముఖ్య నేతలందరూ కూడా తిరుమలకు పైన అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి విపక్ష నేత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకి పైన అవుతున్నట్లు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళ్లి యొక్క భక్తులని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భక్తులను గాని అలాగే చనిపోయిన వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా పురంధేశ్వరి గాని అలాగే ఆ పార్టీకి సంబంధించి తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ గాని తిరుపతి బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు ఇరువురు కూడా
ఆ తిరుమలకు పయనమవుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా 3 పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ రోజు అంతా తిరుమలలో ఆ భక్తులను పరామర్శించడంతో పాటు మిగతా క్యూ కాంప్లెక్స్ లో ఎలాగ భక్తులు వెళ్తున్నారు, అలాగే క్యూ కాంప్లెక్స్ లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, ఆ మిగతా క్యూ కాంప్లెక్స్ లకు సంబంధించి పోలీసుల యొక్క పనితీరు కానీ అధికారులు కానీ ఎలా ఉన్నారనే దానిపై కూడా దీనిపై ముఖ్యంగా ఆ సమీక్ష సమావేశం కూడా తిరుమలలో నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. ఈ సమీక్ష సమావేశాన్ని కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గాని అలాగే ఈఓ గాని వీరిరువురు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నేతలకు కానీ క్యూ కాంప్లెక్స్ లో ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుచేత తొక్కిసలాట ప్రారంభమైంది, తొక్కిసలాట ప్రారంభమైన తర్వాత 6గురిని ఎందుకు కాపాడలేకపోయారు, 6గురు చనిపోయిన క్షణంలో వారిని హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు, తీసుకెళ్లే క్రమంలో లేట్ అయిందనే దాని మీద కూడా పూర్తి సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గాని ఈఓ గాని ఇరువురు కూడా ముఖ్యమంత్రికి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి వివరించనున్నారు. అలాగే ఇక మీదట ఈ ఘటన పునరావృతం కాకుండా మళ్ళీ భవిష్యత్తులో ఏ పార్టీ అధికారులు ఉన్నా, ఎవరు చైర్మన్ ఉన్నా, ఎవరు ఈఓ ఉన్నా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎక్కడి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, విస్తృతంగా విస్తరించడానికి గాని, కాంప్లెక్స్లు పెంచడానికి గాని ఎలాంటి ఇంకా అనుమతులు గాని స్థలాలు గాని ఉన్నాయనే దాని మీద కూడా మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశం కూడా కొంత మేరకు ముగ్గురు చర్చించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రులను పరామర్శించడంతో పాటు వాళ్ళకి కొంత మేరకు పారితోషికం కూడా, వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి వారికి కూడా పారితోషికం కూడా ఎవరున్నారు దాని నుంచి కూడా ఈ ముఖ్య నేతలు అందరూ కూడా చర్చించే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 6గురు చనిపోయారో 6గురు చనిపోయిన వ్యక్తులకు కూడా 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ తిరుమల దేవస్థానం నుంచి కానీ వాళ్ళకి 25 లక్షలు పారితోషికం కూడా ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇటు పక్క పారితోషికం వాళ్ళకి అందియటం, అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకు సంబంధించి వారి యొక్క జరిగిన నష్టాన్ని బట్టి వారికి కూడా కొంత మేరకు ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అగ్రనాయకులతో పాటు బీజేపీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పయనమవుతున్న నేపథ్యంలో అక్కడ మరలా ఈ అధికారులతో గాని ఈ ముఖ్య నాయకులతో గాని అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాగుతో గాని ఎలాంటి ఇబ్బందికర ఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ వైశాలి.